100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. పోలీసులకు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు వార్నింగ్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు రిపీటెడ్గా కొన్ని తప్పులు చేస్తూనే వస్తున్నారు. అదేంటంటే కొత్తగా సుప్రీంకోర్టు పోలీసులకు ఏమని చెప్పింది అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైనన్నా కేసు ఫైల్ అయితే కంపల్సరిగా మీరు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిచడం పక్కన పెట్టి ఫస్ట్ వెళ్ళి, అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో 1 నుంచి వెళ్ళి 5 సంవత్సరాలు కానివ్వండి, 6 సంవత్సరాలు కానివ్వండి, ఇలాంటి జైలు శిక్ష పడే కేసులు కొన్ని ఉంటాయి. వాటిలలో వాళ్లకు సిఆర్పిసి 41A సెక్షన్ కింద మీరు నోటీసులు సర్వ్ చేయాలి. స్వయంగా స్టేషన్ కానిస్టేబుల్ కానివ్వండి, లేదు అనుకుంటే ఎవరైనా పలానా దానికి సంబంధించిన వారు ఎవరైనా సరే ఆ వ్యక్తి ఉంటున్న ప్లేస్కు వెళ్ళి ఫిజికల్గా నోటీస్ అనేది వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారు. అదేవిధంగా ఇంకా 7 సంవత్సరాల కంటే పైన ఉన్న వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు నోటీసులు సర్వ్ చేయరు. ఇమీడియట్గా వారు ఎక్కడ ఉంటారో వెళ్ళి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించారు, రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు అలా చెప్పింది అంటే, చాలామంది ఇప్పుడు నవే డేస్లో ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో నుంచి వెళ్ళి నోటీస్ అనేది ఏం చేస్తున్నారు, వారికి నోటీస్ ఇవ్వాలి అనుకుంటే వాట్సాప్ త్రూ పంపించేయడము, మెసేజ్ ఫార్వర్డ్ చేయడము అనేది చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందనంటే చాలామంది కూడా ఏం చేస్తున్నారు, దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు నెంబర్ మార్చి ఉండొచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూ వల్ల ఆ మెసేజ్ వాళ్ళకు రిసీవ్ అవ్వకపోవచ్చు. అంటే పోలీసులు రేపు కేసు ఉంటే ఈరోజు నోటీస్ పంపించేసి రండయ్యా మీకు కోర్టులో కేసు ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది బాధితులు దానికి బలైపోతున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు గుర్తించి అప్పుడు ఏమని చెప్పిందంటే, గతంలో ఏ విధంగానైతే ఉందో, గతంలో ఇలాగే ఉండేది. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ వచ్చింది అని అంటే ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళి మరి వారు నోటీసు సర్వ్ చేసేవారు. చేసి బాబు నీ మీద పలానా కేసు ఫైల్ అయ్యింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, మీరు ఖచ్చితంగా ఈ టైంలో మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు నోటీసు సర్వ్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉండండి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ ఎవరి చేతుల్లో చూసినా కూడా ఉంటున్నాయి కదా. ఆ నేపథ్యంలో ఏం చేస్తున్నారు అంటే ఇంకంతే, వాట్సాప్లో నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నారు. మరి వెళ్ళిందా, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా, కరెక్ట్గా మనము ఎవరైతే పర్సన్కు నోటీసులు ఇవ్వాలనుకున్నావో ఆ పర్సన్ రిసీవ్ చేసుకున్నాడా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ అనేది ఉండట్లేదు. ఇంకా పలానా తేదీన కనుక ఒకవేళ ఆ వ్యక్తి కోర్టులో అటెండ్ అవ్వకపోతే ఇమీడియట్గా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది బలైపోతున్నారు. అంటే అనవసరంగా వారికి నిజంగానే వారికి నోటీసులు వచ్చాయా లేదా, సమాన్లు ఇచ్చారా, ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా, ఇవేమీ తెలియదు. పాపం ఎక్కడో ఉంటారో, అరెస్ట్ వారెంట్ అంటారు. అప్పుడు అరెస్ట్ వారెంట్ రాగానే పోలీసులు ఏం చేస్తారు, వెతుక్కుంటూ వెళ్ళి ఆ పర్సన్ ఎక్కడున్నాడో తీసుకొచ్చేసి జైల్లో కూర్చోబెడుతున్నారు. అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని ఈ కేసు నేను ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా ఒక వ్యక్తి ఆల్రెడీ ఆ అబ్బాయి ఇక్కడ ఉండడం లేదు, కానీ ఆ అబ్బాయి మీద ఒక కేసు ఏదైతే చీటింగ్ కేసు ఫైల్ అయ్యింది. ఫైల్ అవ్వడంతో ఇమీడియట్గా ఆ అబ్బాయికి వెంటనే నోటీసులు అనేవి వాట్సాప్ త్రూలో సర్వ్ చేశారు. అట్లా చేసిన తర్వాత అతను అసలు ఆ ఫోన్ నెంబరే యూజ్ చేయట్లేదు, అసలు అందుబాటులో లేడు, అతనికి అసలు రిసీవ్ అయ్యిందా లేదా అనేది అసలు చూసుకోలేదు. కోర్టుకు వచ్చేసరికి అసలు అతను రాలేదు, ఏం లేదు. ఇంకా కోర్టు ఏదైతే ఉంటుందో సీరియస్ అవుతుంది. అంటే మీరు నోటీసులు ఇచ్చినా కూడా ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పేసి ఇమీడియట్గా ఒక 2 సార్లు చూసేసి 3వసారికి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఇమీడియట్గా తీసుకొచ్చేసి జైల్లో పడేస్తారు. ఇది జరుగుతుంది కాబట్టి అతనికి ఏం తెలియలేదు. వచ్చేసారు, పోలీసులు అరెస్ట్ చేసేసారు. అరే నేనేం చేశాను, నాకు తెలియదు కదంటే, నీకు నోటీసులు పంపించాము, నువ్వు చూసుకోలేదంటే, నాకు నోటీసులు అసలు ఏం రాలేదన్నా కూడా వినకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ ఎక్కువ. ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో చాలా వెసులుబాటు ఉంటుంది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, పోలీసులో స్టేషన్కి రావాలంటేనేమో పరిగెత్తుకుంటూ వచ్చేసి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటారు. కానీ మీరు ఆ రిక్వెస్టింగ్ చేసుకునేది ఏదో కూడా కోర్టులో చేసుకుంటే జడ్జి గారు చాలా ఓపికగా వింటారు. ప్లస్ తర్వాత నిజంగా ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు వీరు అన్యాయంగా బలవుతున్నారు అనేది కూడా 2 వైపుల నుంచి చూడడం అనేది జరుగుతుంది. కోర్టుకు వస్తేనే కేసులు ఎప్పుడైనా కూడా తొందరగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఉంటే ఇంకా అది ఎప్పటికీ ఇంకా లాక్కోవడం పీక్కోవడం లేక చచ్చిపోవాల్సే ఉంటుంది. ఇది చాలామందికి అర్థం కాని విషయం. అయితే ఇక్కడ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు
వేరే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయిపోయి అసలు మాకు తెలియదండి ఇలా జరిగింది అలా జరిగింది అని అంటే ఇలాంటి కేసులు చాలా వరకు నెలలో కొల్లలు ఫైల్ అవుతున్నాయి. అందుకోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇలాంటివి జరుగుతున్నాయనే నేపథ్యంలోనే దృష్టి సారించి పోలీసులకు స్ట్రాంగ్గానే చెప్పడం జరిగింది. ఇక మీదట ఈమెయిల్ త్రూ కానివ్వండి, వాట్సాప్ త్రూ కానివ్వండి, టెక్స్ట్ రూపేణా కానివ్వండి, నోటీసులు సర్వ్ చేయడానికి లేదు. అవి ఇక మీదట చెల్లవు. మీరు గనక ఒక వ్యక్తి మీద ఏదైనా కేసు కనుక ఫైల్ అయితే ఆ వ్యక్తి దగ్గరికి స్వయంగా వెళ్ళి నోటీసులు అనేవి సర్వ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీరు కావాలంటే మీరు ఫోన్ నుంచి నోటీస్ అనేది రిమైండర్గా పంపించాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మాత్రం మేము నోటీసులు మీరు సర్వ్ చేసిన దాని కింద కన్సిడర్ చెయ్యము అని చెప్పేసి తేల్చి చెప్పేసింది. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా మీ ఫోన్ అంటే కొంతమంది ఆ నెంబర్ మార్చేస్తారు, కొంతమంది అక్కడ ఉండకపోవచ్చు, కొంతమందికి నెట్వర్క్ ఇష్యూ వల్ల అది ఓపెన్ అవ్వదు, కొన్నిసార్లు అసలు అది ఓపెన్ అవ్వదు, ఇది ఏంటో లే అని చెప్పేసి ఓపెన్ కూడా చెయ్యరు. ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎప్పుడు కూడా టెక్నాలజీని యూజ్ చేయండి, కానీ దీనికి కాదు, కంపల్సరిగా మీరు స్వయంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి చెప్పడంతో ఇక మీదట పోలీసులు నోటీసు సర్వ్ చేయాలంటే మనం వాళ్ళ దగ్గరికి కాదు, వాళ్ళు మన దగ్గరికి రావాల్సిందే, నోటీసు ఇవ్వాల్సిందే. మనల్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, మనల్ని కూడా పిలిచే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే స్టేషన్కి రావాలి అని అంటే ఖచ్చితంగా నోటీస్ అనేది మన చేతిలో ఉండాలి వాళ్ళు ఇచ్చింది. అంటే ఆ సమాన్లు మన చేతిలో లేనప్పుడు ఏమవుతుందంటే మరి ఎఫ్ఐఆర్ అయ్యింది, తీసుకెళ్ళి పిలుస్తారు, పిలిచిన తర్వాత బాబు రా మేము మీతో మాట్లాడాలి అని చెప్పేసి కొన్ని కేసులలో పిలిచి ఏం చేస్తారు, నీ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది, ఇంకా మేము అరెస్ట్ చేస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలా చాలామంది చెయ్యని తప్పులకు బలవుతున్న వారు చాలామంది ఉన్న నేపథ్యంలోనే ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు అనేది సుప్రీంకోర్టు అదేవిధంగా మన లోకల్ కోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు తీక్షణంగా పరిశీలిస్తున్నాయి ఏ కేసులలో ఏం జరుగుతుంది, ఎంతవరకు పోలీసులు న్యాయంగా ఉంటున్నారు, బాధితులు ఎందుకని ఇంత పెరిగిపోతున్నారు, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, బాధితులు ఎలా అసలు ఇబ్బందులు పడుతున్నారు అనేవి ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్లో కూడా చేంజెస్ వస్తున్నాయి, పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే కేసులు ఎవరి మీదనైతే కేసులు ఫైల్ అవుతున్నాయో వారికి కూడా కొన్ని సూచనలు చేయడం అనేది జరుగుతుంది. అది ఫాలో అయ్యేవారు ఫాలో అవుతున్నారు, ఫాలో కాని వాళ్ళు ఏముందులే చూసుకుందాము, పోలీసులకు ఇంత ఇస్తే సరిపోతుంది, అంత ఇస్తే సరిపోతుంది, అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది. పోలీసులది ఎప్పుడైనా సరే ఎలాంటిదైనా సరే ఎవిడెన్స్ కింద అసలు క్యాలిక్యులేషన్ కోర్టులో తీసుకోవడం అనేది జరగదు. మీరు ఎంత తప్పు చేసినా ఒకవేళ కనుక పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి కోర్టుకు కనుక వస్తే కోర్టు యొక్క తీర్పును కానివ్వండి, కోర్టు యొక్క మాటను కానివ్వండి మనం తిరస్కరిస్తే అది ఇంకా పెద్ద శిక్ష కిందనే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో పోలీసులకు మాత్రం ఇలాంటి స్ట్రాంగ్ ఒక ఇదైతే వార్నింగ్ అయితే రావడం జరిగింది. ఇక మీదట నోటీసు సర్వ్ చేయాలంటే పోలీసులు స్వయంగా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రావాల్సిందే. థ్యాంక్ యూ. మీకు కనుక లీగల్ అవేర్నెస్ కోసము లేదంటే లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకున్న ప్రాబ్లమ్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేసి పూర్తి సమాచారం మీకు అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.